హాయ్ అండి, దిస్ ఇస్ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో విషయానికి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఈ రోజు నుంచి డే 1 స్టార్ట్ అవుతుంది అనమాట. కాశ్మీర్ ట్రిప్ వ్లాగ్స్ అని నేను ఇది చెప్పాను కదా ముందు వీడియోలో కూడాను. పహల్గామ్ అయితే చేరుకున్నాము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. 4 o'clockకి ఈ హోటల్కి అయితే వచ్చామన్నమాట. అసలు బీభత్సమైన చలి ఉంది ఆ 4 o'clockకి. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే చక్కగా రూమ్ని అయితే హీట్ చేసి ఉంచారు హీటర్తో. చక్కగా బాగుంది, వెళ్ళంగానే హాయిగా అనిపించింది. హోటల్ మొత్తం వుడ్తో చేశారనమాట. అందుకే మా వారు ఏంటంటే పిల్లలు ఆట పట్టేస్తున్నారు. అంటే కింద నుంచి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చారనమాట. ఆ వాటర్ బాటిల్ చెర్రీకి అంటిస్తారనమాట. పాపా ప్లీజ్ పాపా వద్దు పాపా అంటున్నాడు, ఎందుకంటే అంత చల్లగా ఉంది ఆ వాటర్. మేము కూడా చాలా చలి పట్టేసింది. ఇంకా అక్కడికి వెళ్ళాక రూమ్లోకి వెళ్ళాక హాయిగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళింది 4 o'clock కదా, కాస్త రెస్ట్ తీసుకున్నాము. మా ట్రిప్ వచ్చేసి మళ్ళీ 8:30 నుంచి స్టార్ట్ అయిపోద్ది, మళ్ళీ కార్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఎంతోసేపు పడుకోలేదు, ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయాం. కానీ ఇంకొచ్చింది తిరగడానికి కదా, అందుకని చెప్పేసి ఆ ఉత్సాహం మళ్ళీ వచ్చేసింది మార్నింగ్ అయ్యేసరికి. అక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే 8 o'clockకి వచ్చేసి 8:30కి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోవాలి బయట తిరగడం కోసం. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి 8 కల్లా కిందకు వచ్చేసాము. మేము తీసుకున్న ప్యాకేజ్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ 2 యాడ్ అయ్యే ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మేమున్న హోటల్లోనే ఇలా ప్రిపేర్ చేశారు. ఆ రోజు వచ్చేసి చోలే భటూరా వచ్చింది, పోహా వచ్చింది, మ్యాగీ వచ్చింది. ఇంకా టీ, కాఫీ, ఫ్రూట్స్ ఇవన్నీ కామన్ అనమాట. ఇంకైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయటకు వచ్చాము. మేము ఉండే హోటల్ ఏంటంటే రివర్కి ఒడ్డున ఉంటుందన్నమాట. అబ్బా భలే ఉందండి వ్యూ అయితే, అసలు ఎంత బాగుందో. ఇక్కడ వీళ్ళు వచ్చేసి సాల్వాలు అమ్ముతున్నారనమాట. ఇవి కాశ్మీరీ వర్క్స్ అట. మేమైతే లిటరల్లీ ఇది మిస్ అయ్యామండి. మేము ఏమనుకున్నామంటే ఇదే ఫస్ట్ డేనే కదా, ఫస్ట్ డేనే ఇంత మంచి ఉన్నాయి, ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మనం తిరగాల్సింది. అవన్నీ తిరిగితే ఇంకా మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి మనకి, మంచి ఐటమ్స్, మంచి కలెక్షన్ దొరుకుతుంది, తీసుకుందాంలే అని చెప్పేసి ఏం చేసామంటే ఈరోజే వచ్చాము కదా అన్నట్టు నెగ్లెక్ట్ చేసి ఆ వస్తువులు అయితే మేము తీసుకోవడం మానేసాము. తర్వాత సేమ్ ఐటెం కోసం మేమున్న 4 days, అంటే ఫస్ట్ డే కాబట్టి మిగిలిన 4 days చెక్ చేసాం కానీ ఎక్కడా దొరకలేదు. నిజంగా చాలా వచ్చాక కూడా అదే ఫీల్ అయ్యాము, అయ్యో అనవసరంగా ఆ వస్తువు తీసుకోకుండా మిస్ అయ్యామే అని చెప్పేసి. అంతేనండి ఒక్కొక్కసారి. అందుకని మనకి బాగా నచ్చింది అనిపిస్తే అది తీసేసుకోవడమే. నేను ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాను. కాకపోతే ఆ రోజు ఏంటంటే అదే రోజు వెళ్ళాం కదా, ఇంకా బోల్డ్ ఉందిలే అన్నట్టు కొంచెం అలా ఆలోచించి చేయడం వల్ల అది మిస్ అయ్యామన్నమాట. ఇంకా అక్కడి నుంచి చెప్పాను కదా రివర్ ఒడ్డునే ఉందాం కదా మేము హోటల్లో. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసి రివర్లోకి కొంచెం వచ్చామన్నమాట. అక్కడైతే లొకేషన్ సూపర్ ఉంది చూడటానికి. రివర్లో పిల్లలైతే చేతులు పెట్టారు, అమ్మ ఎంత ఐస్గా ఉన్నాయో వాటర్ అని చెప్పేసి. నిజంగా అండి బ్లడ్ అయితే అలా ఫ్రీజ్ అయినట్టు అనిపించింది, అంత చలిగా ఉంది ఇక్కడ. అసలు ఇవన్నీ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీనంట అక్రోట్ చెట్లట. మొన్న స్నోఫాల్ అయ్యింది కదా నవంబర్, డిసెంబర్, జనవరిలో, ఆ టైంలో స్నోఫాల్ అయ్యి ఈ చెట్లన్నీ మంచుతో ఉండిపోతాయట. అందువల్ల తర్వాత ఎప్పుడైతే స్నో కరుగుతుందో అప్పుడు దాని మీద ఉన్న ఆకులు అన్నీ పడిపోయి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయంట. అంటే ఈ మార్చి, ఏప్రిల్లోనే కొత్త చిగుర్లు వచ్చి మే, జూన్కి మంచి గ్రీనరీ కనిపిస్తుందంట. కాశ్మీర్ మొత్తం చాలా గ్రీనరీగా ఉంటుందంట. అసలు నిజంగా చెప్పాలంటే కాశ్మీర్ ఈ సీజన్లో చూస్తే బాగుంటుంది, ఈ సీజన్లో చూస్తే బాగోదు అన్నట్టు ఉండదండి అసలు. నిజంగా వాళ్ళు చెప్పే విధానం బట్టి అయితే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి మనం చూడగలుగుతాం. ఇలా మన స్నో టైంలో వెళ్తే, స్నోఫాల్ టైంలో వెళ్తే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో వెళ్తే స్నోఫాల్ చూడగలం. తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఆ టైంలో వెళ్తే కొత్త కొత్త చిగుర్లు ఉంటాయి కదా, అవన్నీ చూడగలుగుతాం. మళ్ళీ వచ్చేసి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో వెళ్తే యాపిల్, అక్రోట్ అవన్నీ కూడా పోత వచ్చేసి తెంపుకోవడానికి రెడీగా ఉంటాయట. అలా ఆ విధంగా ఉంటుందంట. అందుకని వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు మేము మిస్ అయ్యామే, యాపిల్ ఒకటి కూడా చూడలేకపోయామని అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా డ్రైవర్ ఏమన్నాడంటే ముంబై కా ఫ్యాషన్ ఆర్ కాశ్మీర్ కా మోసం బదల్ హో జాతే అని చెప్పాడు. అంటే ముంబైలో ఉన్న కల్చర్ ఏవైతే ఉందో ఫ్యాషన్, అది కాశ్మీర్లో ఉండే
మోసము వాతావరణం కూడా చెప్పలేమంట, అప్పటికప్పుడే చేంజ్ అయిపోతూ ఉంటాయంట. నిజంగా అదైతే ఆ సామెత అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదే కాశ్మీర్ కూడా అలాగే నచ్చిందండి. అసలు ఎంత బాగుందంటే దారి పొడుగున కొండల మధ్యలోంచి వెళ్తూ ఉంటాము. చూస్తున్నారు కదా ఇవే మొత్తం కూడా నేను షూట్ చేశాను. మేము హోటల్ నుంచి పెహల్గామ్ అంటే మనం రైడ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఆ పాయింట్కి వెళ్ళడానికి నియర్లీ ఒక 20 to 30 minutes జర్నీ అనమాట. ఆ జర్నీ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా రివర్ ఉంది కదా మనకు అక్కడ హోటల్లో కనిపించింది కదా, అదే ఆ రివర్ ఇంకా మనం ఆ రివర్ ఒడ్డు నుంచి అలా వెళ్తూనే ఉంటామండి. అసలు కాశ్మీర్ మాకు అక్కడి నుంచి పెహల్గామ్ నుంచి కిందన జమ్మూకి వచ్చే వరకు ఆ నది అయితే మమ్మల్ని వదలలేదు. ఇంకా అలా నది పారుతూనే ఉంది, ఎందుకంటే మంచు కరుగుతూ ఉంది కదా, ఆ కరుగుతూ వాటర్ అయితే కరుగుతుందనమాట. చూడండి అలా. ఈ వాటర్ ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ మే ఈ సీజన్లో ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుందంట, వాటర్ తాకిడి. అందువల్ల అక్కడ మనకి వాటర్ రైడింగ్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఇక్కడైతే వాటర్ రైడింగ్స్ జరగట్లేదు. ఇప్పుడిప్పుడే కరగడం మొదలవడంతో వాటర్ చాలా తక్కువగా ఉంది, ప్రవాహం చాలా తక్కువగా ఉంది. ఆ వాటర్ యాక్టివిటీస్కి ప్రవాహం ఎక్కువ కావాలట. అందువల్ల ఈ మేలో అయితే కంప్లీట్గా వాటర్ రైడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎండకి మంచు బాగా కరిగిపోతుంది కదా, కరిగిపోయినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు అప్పుడు వాటర్ రైడింగ్ స్టార్ట్ అవుతాయి అనమాట. ప్రెజెంట్ అయితే మేము వెళ్ళినప్పుడైతే ఈ వాటర్ రైడింగ్స్ లేవు. అక్కడక్కడ మంచు కనిపిస్తూనే ఉందన్నమాట. మరీ అలా అని మరీ ఎక్కువ మంచు కాదు, ఇలా కింద అయితే అస్సలు కనిపించలేదు. టోటల్గా పైకి వెళ్ళిపోతేనే కానీ కనిపించదనమాట. ఇక మా పిల్లలు అయితే కొంచెం అప్సెట్ అయితే అయిపోయారు. ఏంటి ఎక్కడ మంచు కనిపించట్లేదు, ఎక్కడో దూరం కొండలో కనిపిస్తుంది, మాకు దగ్గర కనిపించట్లేదు, మేము పట్టుకోవడానికి అవ్వదా. ఇంకా ఫస్ట్ డే మనకి ఎలాగైనా క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది కదండి, ఎప్పుడు చూస్తాం అని. మాకు రాత్రి వచ్చినప్పుడే అలా కొండల్లో మంచు కనిపిస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అయితే అసలు ఫస్ట్ టైం స్నో చూసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అనమాట. అసలు దాన్ని అసలు వివరించలేము, చెప్పలేము కూడాను. ఇంక ఇలా వెళ్తూ కొద్దీ ఆ కొండలు దగ్గర పడే కొద్దీ ఇంకా ఉల్లాసం ఎక్కువైపోయింది మాకు. కాకపోతే ఏదైతే మేము పాయింట్కి వెళ్ళామో అక్కడికి వెళ్ళాక కొంచెం డిసప్పాయింట్ అయితే అయిపోయాము. ఎక్కువగా స్నో లేదు, ఎక్కువగాని కాదు అసలు లేనే లేదు. ఎందుకంటే బాగా ఎండలు పెరిగిపోవడంతో స్నో మొత్తం కరిగిపోయి వాటర్ అయిపోయింది, అసలు స్నో లేదు. ఇంకా ఫస్ట్ ట్రిప్ ఏంటా బాపు ఇలా అయింది ఫస్ట్ డేనే, ఇంకా మిగిలినవి కూడా అలాగే ఉంటాయా, మనం మంచు చూడలేమా, ఇలా ఇన్ని క్వశ్చన్స్ అనమాట నాకు ప్లస్ మా పిల్లలకి కూడా. మా వారు బుర్ర అయితే తినేసామా ఇద్దరమును, ఏంటి ఈ సీజన్లో తీసుకొచ్చావు, మాకు మంచే కనిపించలేదు, ఇంక ఇలా ఈ విధంగా అనమాట. కానీ ఆయన అనేవారు, మా డ్రైవర్ని అడిగేవాడు అనమాట, ఏంటి ఇలా ఉంది, ఇలాగే ఉంటుందా అని చెప్పేసి. డ్రైవర్ ఏమో, లేదు సార్ ఇంకా మీరు కంట్రోల్గా ఉండండి, కొంచెం ఓపిక పట్టండి, ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి, మీకు స్నో చూపిస్తాను అని చెప్పేసి ఆయన. ఇంక ఇదే సంభాషణ అనమాట మాకు. చూసారు కదా ఆ వాటర్ ఫ్లో అనేది, అక్కడ కొంచెం వాటర్ ఎక్కువగా ఉండడంతో కొంచెం రైడ్స్ ఉన్నాయట, అందుకని వాళ్ళు కొందరైతే ట్రై చేస్తున్నారు. అసలు క్రౌడ్ ఎక్కువ లేదులేండి, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవడంతో చాలామంది స్టార్ట్ చేయలేదు, చాలా తక్కువ మంది అయితే స్టార్ట్ చేశారు. ఇలా దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది క్లైమేట్ అయితే నిజంగా అండి. మనం అనుకుంటాం కానీ మంచు కొండల్లో ఎండ ఉండదని చెప్పేసి, మనం ఎక్కడైతే మన కొండలు ఉంటాయో అక్కడికి వెళ్ళేసరికి ఎండ ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్నో మొత్తం వైట్గా ఉంటుంది కదా, ఆ ఎండ దాని మీద పడి రిఫ్లెక్షన్ మన స్కిన్ మీద పడుతుందండి, బీభత్సమైన మంట మండుతుంది స్కిన్ అయితే. మేము చేసిన తప్పు ఏంటంటే అక్కడ మేము సర్లే ఎండలు ఎక్కువ ఉండవు కదా, వింటర్లో ఎవరు రాస్తారులే సన్ లోషన్ అన్నట్టు సన్ లోషన్ తీసుకోలేదు ఫస్ట్ డే. జస్ట్ మాయిశ్చరైజర్ క్రీమ్ రాసేసి అప్లై చేసేసి వెళ్ళిపోయాము. నిజంగా ఇంటికి వచ్చేసరికి స్కిన్ అంతా రెడ్గా అయిపోయి ఈ చిన్నంతా ఒక అది వేరే రంగులా అయిపోయిందనమాట అందరికీ, ప్రతి ఒక్కరికి. అందులో నాకైతే ఇంకా ఎక్కువ తెలిసిపోయింది, నేను కొంచెం వైట్గా ఉంటాను వల్ల నా చిన్న అవన్నీ బాగా రెడ్గా అయిపోయింది. నా ముక్కు కూడా మీకు చూపిస్తాను, అది కూడా మీకు లాస్ట్లో వీడియోస్ కూడా చేస్తాను నా స్కిన్ ఎలా అయిపోయిందో. ఇంకా మనం ఎక్కడైతే అనుకున్నామో మన స్టార్టింగ్ పాయింట్కి అయితే మనం రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి మనకి పెహల్గాము పైన మినీ స్విట్జర్లాండ్ అని ఉంటుందన్నమాట. ఇప్పుడు మినీ స్విట్జర్లాండ్ చూడడానికి వెళ్తున్నాము.
ఇదిగోండి ఇక్కడ వరకు మాత్రమే మనకి కార్ వెళ్తుందనమాట. ఇక్కడ నుంచి కార్ అయితే వెళ్దు. ఇక్కడ నుంచి వెళ్తే బై వాక్ వెళ్ళాలి లేదా గుర్రం మీద వెళ్ళాలన్నమాట. బై వాక్ అన్నదైతే మాత్రం మర్చిపోవాలి, ఎందుకంటే అది కష్టం, చాలా కష్టం. కొంచెం బాగా సమ్మర్ సీజన్ అయితే ఓకే, మే టైంలో అయితే కొంచెం ట్రై చేయొచ్చు, కానీ ఈ సీజన్లో అయితే మనం ట్రై చేయలేము. అసలు చాలా ఘోరంగా ఉంటుంది రోడ్డు అనేది. కాకపోతే నేనైతే ఈ వీడియోలో వివరంగా చూపించలేకపోయాను. అది చాలా కష్టం, ఎందుకంటే గుర్రం మీద నుంచి మనం వీడియో తీయాలంటే చాలా కష్టం. అదైతే నేనైతే మొత్తం షూట్ చేయలేదు. ఇంకా కాశ్మీర్లో ఒక విషయం ఏంటంటే, అది నాకు నచ్చలేని విషయం, బార్గెనింగ్ అయితే విపరీతంగా చేయాలి. బార్గెనింగ్ చేయడం రాలేదు అంటే మోసపోయినట్టే. మేమైతే మోసపోయాము. అది మొత్తం వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తాను. చూసారు కదా మా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, హ్యాపీనెస్. అబ్బా గుర్రం ఎక్కిన వెంటనే కొంచెం దారి అయితే చాలా బాగుందండి, అబ్బా ఇలాగే ఉంటుంది కదా అని చెప్పేసి ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. వెళ్ళిపోవాలి, చూసేయాలి అని చెప్పేసి. తర్వాత రాను రాను వెళ్తూ ఉంటే తెలుస్తుంది, మొత్తం రాళ్ళు, బురద, ఇటువంటి రోడ్డేనండి మొత్తం. ఇంక అప్పటి నుంచి అయితే నేను వీడియోని స్టాప్ చేసేసాను. ఇంకా వీడియో తీస్తే మనం కింద ఉంటామని చెప్పేసి నాకు వివరంగా తెలిసింది, అందుకని చెప్పేసి ఇంక వీడియో అయితే ఆపేసాను. ఇంకా మళ్ళీ మేము ఏదైతే అనుకున్నామో ఆ పాయింట్ రీచ్ అయిపోయాకే నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇదే అండి, ఇది వచ్చేసి మినీ స్విట్జర్లాండ్. ఇది మొత్తం స్నో ఉంటుందంట, ఆ ట్రీస్ కూడా స్నోతో నిండిపోతుందంట. కాకపోతే ఇంకా చెప్పాను కదా, ఎండలు స్టార్ట్ అవడంతో మొత్తం స్నో మొత్తం కరిగిపోయింది. అక్కడక్కడ ఏదో చిన్న చిన్నది కనిపిస్తుంది తప్ప, దూరపు కొండల్లో కనిపిస్తుంది తప్ప ఈ మినీ స్విట్జర్లాండ్లో అయితే స్నో అస్సలు లేదు. కాకపోతే ఇది జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో అయితే ఫుల్ స్నోతో ఉంటుంది. ఇంకా అక్కడతో మా పిల్లలైతే ఇంకా డల్ అయిపోయారు. ఇంకా లేదు, స్నో లేదు, ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంకే ట్రిప్లో ఎంజాయ్మెంట్ లేదు అన్నట్టు అయితే ఫిక్స్ అయిపోయారు. ఇంకేదో చిన్న స్నో అక్కడ ముందు కనిపించేటప్పటికి పాప కొంచెం ఎక్సైట్మెంట్ అయ్యింది, కానీ బాబుకి అయితే ఆ ఉల్లాసం కూడా లేదు. ఈవెన్ నాకు కూడా లేదులేండి, ఇలా అనుకోలేదు ఇలా ఉంటుందనేసి. అందుకని కొంచెం నేను కూడా లో అయిపోయాను. నీతు అయితే మాత్రం సర్లే ఇదైనా దొరికింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో దగ్గర ఉంటుందో ఉండదో అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఆడేసుకుంటుంది. అదే ఇంకొక విషయం అయితే చెప్పాను కదా ముందు, మోసం జరిగింది అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఫుల్ బార్గెనింగ్ అండి. అంటే మనకి వాళ్ళు ఒక రేట్ చెప్పారంటే మనం 40% నుంచి స్టార్ట్ చేయాలి, 40 నుంచి 50 వరకు వచ్చి ఇంకా ఆపేయాలన్నమాట. ఇంకా 60-70కి కూడా వెళ్ళకూడదు అసలు. కాకపోతే మాకేంటంటే ఒక్కొక్క గుర్రానికి కాస్ట్ వచ్చి 3000 చెప్పారు. మాకు అంత ఈ విషయాలన్నీ తెలియదు, బార్గెనింగ్ ఎంత చేయాలి అని చెప్పేసి. అందుకని మేము ఏం చేసామంటే 3000 చెప్పారు కదా, మరీ ఏం బాగుంటుందిలే అని చెప్పేసి 2300 ఎక్కడి నుంచో స్టార్ట్ చేసి 2500 వరకు వచ్చి ఆగిపోయామన్నమాట. ఇంకొద్దు అని చెప్పేసి ఇంకా 2500 ఒక్కొక్క గుర్రానికి ఇచ్చాము మేమందరికీను. మేము 7 మెంబర్స్కి ఒక్కొక్క గుర్రానికి 2500. కానీ తర్వాత మాకు అదంతా అయిపోయాక కిందకు వచ్చాక తెలిసింది మేము చాలా మోసపోయామని చెప్పేసి. ఈవెన్ వాళ్ళు 1100, 1200 కూడా వస్తారట. అంత తక్కువగా బేరం ఆడాలి. వాళ్ళు చెప్పిన దానికి 40% నుంచి స్టార్ట్ చేసి 50%కి ఆగిపోవాలని చెప్పేసి అక్కడ తెలిసింది. అక్కడ తెలిసినా సరే మేము నెక్స్ట్ కూడా మోసపోతూనే వచ్చాము. ఇంకా అది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసి మళ్ళీ కిందకు వచ్చేసాము. మళ్ళీ అదే గుర్రం మీద వచ్చేయాలి. టోటల్గా మన గుర్రం మీద ఒక 3 అవర్స్ అయితే అప్ అండ్ డౌన్ కలిపి ఒక 3 అవర్స్ అయితే జర్నీ చేయాలన్నమాట. మా పాప కూడా భయం వేసింది ఎలా కూర్చుంటుందో అని, చక్కగా అయితే అది బాగా కూర్చుంది. ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చేసి యాపిల్ వ్యాలీకి వచ్చాము. ఇది యాపిల్ ట్రీస్ అనమాట. చెప్పాను కదా, యాపిల్ ట్రీస్ కూడా అదే పరిస్థితి, మంచు వల్ల ఆకులన్నీ పడిపోయి ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా మనం ఫ్రూట్స్ చూడాలంటే సెప్టెంబర్లో అయితే ఫుల్గా ఫ్రూట్స్ ఉంటాయి, కావాల్సినంత తెంపుకోవచ్చట.
తప్పకుండా మీరు వెళ్తే మాత్రం సెప్టెంబర్లోకి వెళ్ళండి. ఇంక ఇదంతా యాపిల్ వ్యాలీ అండి. ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తూ ఉన్నాయి. ఇంక ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ హోటల్కి శ్రీనగర్ వెళ్ళిపోయాము. ఈ నెక్స్ట్ వీడియో అనేది మళ్ళీ నేను అప్లోడ్ చేస్తానన్నమాట. అప్పటి వరకు ఛానల్ని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి కాశ్మీర్ కావా. ఇది వచ్చి చెప్పాను కదా వేరే హోటల్కి వెళ్ళామని, అక్కడ వెల్కమ్ డ్రింక్ అనమాట. ఇంకా ఈ కబుర్లన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.